ఎంతసేపు? త్వరగా పోనివ్వు. నాకు కూడా స్పీడ్గా వెళ్లాలనే ఉంది వర్ష. కానీ రోడ్డు మీద గుంతలు చూసావుగా ఎలా ఉన్నాయో. ప్లీజ్ రాజు. నువ్వలా అడిగితే కాదనగలనా? ఇంకా స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. వర్ష, నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉంటున్నావని చెప్పాను కదా, అది ఇప్పుడు మాయమయ్యి నీ మొహం మతాబులా వెలిగిపోతుంది. అదే నా ఫ్రెండ్ చెల్లెలి గురించి డీటెయిల్స్ దొరికే ఛాన్స్ ఉందని చెప్పావు కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ నా మొహం సంతోషంతో వెలిగిపోతుందేమో. బంధం దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు వర్ష. అలా దూరమైన వాళ్ళని దగ్గర చేస్తే ఉండే ఆనందమే వేరు. నువ్వు దూరంగా ఉన్న ఈ 15 సంవత్సరాలు మన ఇంట్లో ఎవ్వరి నవ్వులో జీవం లేదు, మనస్ఫూర్తిగా సంతోషం లేదు. ఈ ఇంట్లో అనాథాశ్రమంలో ఎంతోమంది ఉన్నా ఏదో తెలియని వెలితి. నువ్వొచ్చావు, ఇంటికి వెలుగొచ్చింది, అందరికీ ఆనందం వచ్చింది, ఒక పండుగలా ఉంది. నాకు ప్రాణం తిరిగొచ్చింది. అంటే నా ఉద్దేశం మేమంతా హ్యాపీగా ఉన్నామని. అదే చెల్లెలెవరో తెలిస్తే మీ ఫ్రెండ్కి కూడా ప్రాణం లేచొస్తుంది కదా. అవును రాజు, దేవుడి దయ వల్ల శ్రావ్య దొరికితే బాగుంటుంది. అంతా మంచి జరుగుతుందని నమ్ముదాం. ఇదేంటమ్మా ఇంత షాక్ ఇచ్చావు? ఇన్ని రోజులు మనకెవరూ లేరని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా చెప్తున్నావు? మరి భ్రమరాంబిక గారు నాకు నానమ్మ అయినప్పుడు ఆ నిజం నాకు చెప్పకుండా దాచడానికి కారణమేంటమ్మా? రాజీవ్, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? దాహంగా ఉంది. ఒక్క నిమిషం అత్తయ్య, వాటర్ తీసుకొస్తాను. నా కొడుక్కి దీనికి సపర్యలు చేయాల్సిన కర్మ పట్టింది. అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పమ్మా. మీ నాన్నమ్మ గురించి నిజం చెప్పకపోవడానికి కారణం ఏంటి అని అడిగావు కదా, అదిగో ఆ శారదే. తన భర్త మీ నాన్నని చంపుండొచ్చు, కానీ మీ నాన్న ప్రేమ నీకు దూరం కావడానికి, నీ చెల్లెలు నీకు లేకపోవడానికి, మీ నాన్నమ్మకి నువ్వు దూరం కావడానికి, ఇన్నాళ్ళు మనం అక్కడికి వెళ్ళకపోవడానికి కారణం ఈ శారదే. అదేలాగమ్మా? మీ నాన్నతో నాకు పెళ్లి జరిగాక బిజినెస్ కోసం హైదరాబాద్ వచ్చాం. మీ నాన్నమ్మతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం వల్ల కొన్నాళ్ళు మేమక్కడికి వెళ్ళలేదు. కాస్త దూరం పెరిగింది. అయితే మీ నాన్న చనిపోయాక నేను నిన్ను తీసుకొని అక్కడికి వెళదామనుకున్నాను. కానీ తన కన్న కూతురే తన కొడుకుని చంపిందని తెలిస్తే మీ నాన్నమ్మ తట్టుకోలేదని నేను వెళ్ళలేకపోయాను. ఏ తల్లికైనా తన కూతురే తన కొడుకుని చంపేసింది అని తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఆ విషయం చెప్పలేకనే నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. మనం ఉన్నామో లేమో కూడా ఇప్పటికీ మీ నాన్నమ్మకు తెలీదు రాజీవ్. నీకు మీ నాన్నమ్మ దూరం కావడానికి కారణం మాత్రం ఈ శారదే.
వర్ష వర్ష మనం వెళ్లాల్సింది ఇటు కాదు అటు. అవునా? సరేరా. ఇదిగో వర్ష, నువ్వు నాకు మంచి పార్టీ ఇవ్వాలి. నేను నవ్వుతూ ఉంటే చాలునో మళ్ళీ పార్టీ అంటున్నావేంటి? ఏదో అలా అన్నాను. పార్టీ మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. సరే రాజు, నీకు పార్టీ గ్యారెంటీ. వర్ష, నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావు. నన్ను పోగొట్టం ఆపి ముందొచ్చిన పంచుడు. సరే పద. హలో మేడం, ఎలా ఉన్నారు? బావున్నాను రాజు. రాజు, అడుగు అడుగు. అడుగుతా ఉండు. రాజు కూర్చోండి. రా కూర్చో. ఈ అమ్మాయి నీకు కాబోయే భార్య రాజు. నీకు పెళ్లి కుదిరిందన్న విషయం చెప్పనేలేదు. ఏంటి మేడం అలా అన్నారు? ఆ అమ్మాయిలంటే నువ్వు ఆమడ దూరంలో ఉంటావు. మరి ఈ అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నావు, చనువుగా ఉంటున్నావు. ఎప్పటినుంచో నిన్ను చూస్తున్నాను. నీ గురించి నాకు తెలీదా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి కాబట్టే అంత దగ్గరగా ఉంటున్నావు. అయ్యో మేడం, తను నా మరదలు వర్ష. మా నానమ్మ భ్రమరాంబిక గారి ఆస్తికి, జ్యోతి అనాథాశ్రమానికి ఏకైక వారసురాలు. అవునా? నమస్కారం వర్ష గారు, నన్ను క్షమించండి. అయ్యో పర్వాలేదండి. ఈ నేలలో రాజు ఒక అమ్మాయితో ఇంత చనువుగా ఉండడం ఎప్పుడూ చూడనేలేదు. ఆడవాళ్ళంటే చాలా గౌరవం తనకి. మీతో ఇంత దగ్గరగా చూసేసరికి పెళ్లి చేసుకునే అమ్మాయేమో అనుకున్నాను. మేడం, మళ్ళీ అదే అంటున్నారు? వర్ష, మేడం అన్నమాట నిజం కావాలి. మేడం, తను నా మరదలు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, అంతే కదా వర్ష? అవును. రాజు, త్వరగా డీటెయిల్స్ అడుగు. మాకు అడుగుతాను. ఏదేమైనా నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మేడం, ఆ గొడవ వదిలేసి నేను అడిగిన ఆ దత్తతకి సంబంధించిన వివరాలు ఇవ్వండి. 15 సంవత్సరాల క్రిందట శ్రావ్య అనే పేరుగల 10 మంది అమ్మాయిలు దత్తత వెళ్లారు. వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు ఇందులో ఉన్నాయి. తీసుకోండి. కాకపోతే అన్నీ ల్యాండ్లైన్ నెంబర్లే ఉన్నాయి. ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్లే వాడుతున్నారు. మరి ల్యాండ్లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయో లేదో తెలీదు. ఈ మాత్రం ఆధారం దొరికింది. ఇది చాలు. దీన్ని బట్టి ఆ శ్రావ్య ఎక్కడుందో తెలుసుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ థ్యాంక్స్ నాకు కాదు వర్ష గారు. ఇదిగో ఈ రాజుకు చెప్పండి. చుట్టుపక్కల ఉన్న అన్ని అనాథాశ్రమాలకు ఫోన్ చేసి శ్రావ్యకి సంబంధించిన వివరాలన్నీ అర్జెంట్ అని పట్టుబడితే అందరూ కలిసి తయారు చేసిన లిస్ట్ అది.